అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ పట్టణంలో హుమయూన్ కబీర్ అనే ఒక ఎమ్మెల్యే బాబ్రీ మస్జిద్ పేరుతో ఒక పెద్ద మస్జిద్ నిర్మాణం ప్రారంభించాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా వివాదాన్ని రాజేసింది. అయోధ్యలోని బాబ్రీ మస్జిద్ విధ్వంసానికి గురైన డిసెంబర్ 6వ తేదీనే ఈ హుమయూన్ కబీర్ అనే వ్యక్తి ఈ పని ఎందుకు మొదలుపెట్టాడు? దీని వెనక కథ ఏంటి? ఇది ఎవరికి మేలు చేయడానికి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఈ వీడియోలో నా వంతుగా ప్రయత్నం చేశాను. దయచేసి ఈ వీడియోను చివరిదాకా చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఎన్నికల్లో గెలవడానికి రకరకాల వ్యూహాలు ఎత్తుగడలు వేయడంలో బీజేపీ తర్వాతే ఎవరైనా. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో గెలుస్తూ వస్తున్నప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాలు బీజేపీకి కొరకరాని కొయ్యేలా తయారయ్యాయి. త్వరలో బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ కొత్త రకం ఎత్తుగడలు వేస్తోంది. వాస్తవానికి బీజేపీ తన ప్రచారంలో అభివృద్ధి, సంక్షేమం లాంటి అంశాలను లేవనెత్తదు. బీజేపీ ప్రధాన ఎన్నికల అస్త్రం మతతత్వ రాజకీయమే అన్న విషయం బహిరంగ సత్యం. మతపరమైన అంశాలతో ఓటు దండుకోవడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. ఇక మన అసలు టాపిక్లోకి వెళ్తే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ముర్షిదాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ డిసెంబర్ 6న బాబ్రీ మస్జిద్ పేరుతో ఒక పెద్ద మస్జిద్ను నిర్మిస్తున్నట్టు ప్రకటించాడు. ముస్లింలు అల్లాహ్ కోసం తమ వంతుగా భారీగా విరాళాలు ఇవ్వాలని, స్వయంగా ఇటుకలు మోసుకొచ్చి మస్జిద్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చాడు. కానీ ఇదేదో తేడాగా కనబడడంతో ఆగ్రహించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంతేకాకుండా హుమయూన్ కబీర్ మీర్ జాఫర్ లాంటి విశ్వాసఘాతకుడని పేర్కొన్నారు. బీజేపీకి అమ్ముడు పోయాడని విమర్శించారు. ఇంతకీ ఎవరి హుమయూన్ కబీర్? ఈ హుమయూన్ కబీర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2015లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో మమతా దీదీ ఇతన్ని 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఇతను బీజేపీలో చేరాడు. 2019 ఎన్నికల్లో ముర్షిదాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. అంటే బీజేపీ నేతలతో ఇతనికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మమతా దీదీ కాళ్ళ వేళ్ళబడి మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2021లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు. అయినా కూడా అడపాదడపా మమతా దీదీ నుంచి చీవాట్లు, వార్నింగులు తింటూనే ఉన్నాడు. ఇప్పుడు ఇతను మస్జిద్ కడుతున్నాడంటే ఏదో పెద్ద భక్తుడు అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇతనికి పెద్దగా దైవభీతి ఉన్నట్లు కూడా కనపడదు. ఇస్లాం ధర్మానికి సంబంధించిన విధానాలు పాటించేవాడు కూడా కాదు. అంతెందుకు, తన ఇంటికి సమీపంలో ఉన్న మస్జిద్ కూడా నమాజ్ కోసం రెగ్యులర్గా వెళ్ళిన దాఖలాలు కూడా లేవని కొందరు అంటున్నారు. సో ఇతను మస్జిద్ కట్టాలనే ఒక పెద్ద పిలుపునిచ్చి ఒక వివాదాస్పదమైన చర్యకు ఉపక్రమించడం నిస్సందేహంగా అనుమానాస్పదమే. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం ఆలోచిద్దాం. బాబర్ పేరుతోనే మస్జిద్ను ఎందుకు కట్టాలి? డిసెంబర్ 6న ముర్షిదాబాద్ పట్టణంలో హుమయూన్ కబీర్ బాబ్రీ మస్జిద్ నిర్మాణం కోసం భారీగా ముస్లింలను సమీకరించి శంకుస్థాపన చేశాడు. 40,000 మందికి పైగా ముస్లింలు స్వయంగా తమ ఇళ్ల నుంచి ఇటుకల్ని తమ భుజాల మీద, నెత్తి మీద మోసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ ఇతను దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టి బిర్యానీ విందు ఏర్పాటు చేశాడు. కార్యక్రమంలో ముందుగా 2 గంటల సేపు లౌడ్ స్పీకర్లలో ఖురాన్ ప్లే చేశారు. అంటే ఇది అల్లాహ్ కోసం ఒక పుణ్యకార్యం అనే విధంగా సెంటిమెంట్ రగిలింపజేశాడు. అంతేకాకుండా సౌదీ అరేబియా నుంచి ఒక ఇమాంను కూడా పిలిపించాడు. మస్జిద్ నిర్మాణ స్థలంలో నారాయ తక్బీర్ అల్లాహు అక్బర్ అంటూ వచ్చిన వాళ్ళందరితో నినాదాలు చేయించాడు. అంటే ఇది ఒక పుణ్యకార్యం అనే ఒక బిల్డప్ ఇవ్వడం కోసం. వాస్తవానికి చాలామంది మనసులో ఉన్న ప్రశ్న ఏంటంటే, మస్జిద్ కట్టడం నేరమా? వాస్తవానికి చట్టబద్ధంగా ప్రభుత్వ అనుమతి పొంది ఎవరైనా సరే తమ సొంత స్థలంలో మస్జిద్ కట్టుకోవడం తప్పేం కాదు. దేశంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మస్జిదుల నిర్మాణం జరుగుతూనే ఉంటుంది.
కానీ సరిగ్గా డిసెంబర్ 6న బాబ్రీ మస్జిద్ పేరుతో దీన్ని మొదలు పెట్టడం ఇక్కడ వివాదానికి కారణం. ఇది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టడం తప్ప మరేమీ కాదు. అతనికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు మీద మొహమ్మదియా మస్జిద్ అని కట్టుకోవచ్చు, లేదా మస్జిద్ ఉమర్ అని కట్టుకోవచ్చు, మస్జిద్ అబూబకర్ అని కట్టుకోవచ్చు, లేదా అంతగా అయితే తన తల్లిదండ్రుల పేరు మీద కూడా కట్టుకోవచ్చు. ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. కానీ భారతదేశంలో ఒక సుదీర్ఘకాలం మత విద్వేషాలు రాజేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమైన అయోధ్య బాబ్రీ అంశాన్ని 3 దశాబ్దాల తర్వాత మళ్ళీ కెలకడం ఎందుకు? ఇక్కడ చూడండి, ఈయన ఇలా మస్జిద్ శంకుస్థాపన చేయగానే కొందరు దేశభక్తులు ఆందోళన ప్రారంభించారు. దేశభక్తులు అంటే ఎవరో తెలుసు కదా, 2014లో స్వాతంత్రం పొందిన దేశభక్తులు. వాళ్ళు ఏం చేశారంటే, ఈ బాబ్రీ మస్జిద్ పేరుతో ఏదైతే కడుతున్నాడో ఇతను, దీన్ని మేము కూల్చేస్తామని హెచ్చరించారు. దీంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందూ ముస్లింల మధ్య ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. మత ఘర్షణలు జరిగే సూచనలు కనిపించడంతో భారీగా ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వేల మంది పోలీసులు మోహరించారు. సరే, ఇక ఈ అంశంలో రాజకీయ ఎజెండా ఏంటి అనేది మనం చూద్దాం. హుమయూన్ కబీర్ చర్య వెనక పక్కా రాజకీయ ఎజెండా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. మస్జిద్ శంకుస్థాపన కార్యక్రమంలో ఇతను ప్రసంగిస్తూ సీఎం మమతా బెనర్జీపై నిప్పులు జరిగాడు. ఆమెను ఒక మోసగత్య అని తిట్టాడు. ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మమతా బెనర్జీని ముఖ్యమంత్రి కానివ్వరని శపథం చేశాడు. అచ్చం ఈ మధ్య బీహార్ ఎన్నికల్లో మన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారు ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ను ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానివ్వరని శపథం చేశాడే, అదే విధంగా హుమయూన్ కబీర్ కూడా మమతా బెనర్జీని ముఖ్యమంత్రిని కానివ్వరని శపథం చేశాడు. అంతేకాకుండా ఈ హుమయూను ఒక కొత్త పార్టీ పెట్టి 135 సీట్లలో పోటీ చేస్తానని ప్రకటించాడు. అసలు రాజకీయ ఎజెండా ఇక్కడే అర్థమవుతుంది. అంటే అతని ఉద్దేశం ముస్లింల ఓట్లు భారీగా చీల్చడమే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే ప్రస్తుతం మన దేశంలో హిందూ ముస్లింలను మతం పేరుతో రెచ్చగొట్టడం చాలా సులభమైపోయింది. అయోధ్యలోని బాబ్రీ మస్జిద్ విషయంలోనూ దేశమంతటా విద్వేషాలు వ్యాప్తి చెంది ఒకప్పుడు 2 సీట్లకే పరిమితమైన బీజేపీ ఇవాళ 2014 నుంచి కంటిన్యూగా అధికారంలో కొనసాగుతోంది. అయోధ్య విషయంలో ముస్లింలు కేవలం లీగల్ ఫైట్కే, అంటే చట్టపరమైన పోరాటం వరకు పరిమితమై ఉంటే హిందూ ముస్లింల మధ్య ఇంత భారీ ఎత్తున విద్వేషాలు చెలరేగి ఉండేవి కాదు. బీజేపీకి ఇంత పెద్ద ఎన్నికల ఆయుధం దొరికి ఉండేది కూడా కాదు. ఆ అంశం రగిల్చిన పుణ్యమా అని దేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది ప్రాణాలు కోల్పోయారు. హిందూ ముస్లింల మధ్య సంబంధాలు చెడిపోయాయి. ప్రస్తుతం బెంగాల్లో ఇదే జరుగుతోంది. ప్రముఖ ముస్లిం ధార్మికవేత్త మౌలానా జర్జీస్ అన్సారీ గారు ఒక మంచి మాట చెప్పారు. ఒకసారి వినండి. सत्ता को पाने के लिए यहाँ बाबरी मस्जिद बनवाती है और जब सरकार आएगी तो इसी बाबरी मस्जिद को तोड़वाएगी भी। ये घिनौना और गंदा खेल को समझने की जरूरत है मेरे भाई। अच्छा, जरूरत क्या है बाबरी नाम रखने की? मस्जिद बनाइए आप, बाबरी की जरूरत क्या मुझे बताइए आप। अच्छा, मैं मशवरा देता हूं हुमायूं साहब को, उस मस्जिद का नाम रख दीजिए मस्जिद मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। क्या मोहम्मद रसूलुल्लाह से कोई बड़ी शख्सियत है? क्या नबी से बड़ी कोई हस्ती है? चलो उस मस्जिद का नाम रखिए मस्जिद मोहम्मदी। अभी छाती फट जाएगी, अभी देख लीजिए कितनी मोहब्बत है उसको अल्लाह के रसूल से भी पता चल जाएगा। नहीं रखेगा। क्यों नहीं रखेगा? क्योंकि उसका मकसद हल नहीं होगा। वो इस मकसद पे कामयाब नहीं हो पाएगा जो मकसद लेकर उसको उठाया जा रहा है। आपके यहाँ पर हमें क्या मतलब है मेरे भाइयों? हम तो यूपी में भुगत रहे हैं, हम नहीं चाहते कि बंगाल वाले भी भुगतें। ఈ అంశంలో తర్వాత ఏం జరగబోతోంది అనేది ఆలోచిస్తే కొంతమంది సీనియర్ విశ్లేషకుల అంచనా ప్రకారం బెంగాల్లో ఈ బాబ్రీ మస్జిద్ నిర్మాణంపై కొంతమంది, నేను చెప్పానే దేశభక్తులని, బాగా రచ్చ చేస్తున్నారు. మస్జిద్ గనక ఒక మోస్తరు నిర్మాణం జరిగిన తర్వాత లేక నిర్మాణంలో ఉండగానే ఒక్కసారిగా దాడి చేసి కూలగొట్టే ప్రయత్నం జరగవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాంటిది జరిగితే మస్జిద్ను గనక కూలగొడితే దేశవ్యాప్తంగా తారాస్థాయిలో హిందూ ముస్లిం గొడవలు మొదలవుతాయి.
త్వరలో జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధిక శాతం హిందూ ఓట్లను బీజేపీ కొల్లగొడుతుంది. ఓ మోస్తరుగా ముస్లిం ఓట్లను ఈ హుమయూన్ కబీర్ చీల్చేస్తాడు. మరికొన్ని ముస్లిం ఓట్లను ఓవైసీ పార్టీ చీలుస్తుంది. తద్వారా ఏమవుతుంది? మమతా దీదీ పార్టీ ఓడిపోతుంది. బెంగాల్లో బీజేపీ గెలిచి అధికారం చేపడుతుంది. కావాలంటే ఒక విషయం నేను గుర్తు చేస్తాను. ఈ మధ్యన మన హోంమంత్రి అమిత్ షా గారు ఒక ఛాలెంజ్ చేశారు. బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈసారి ఖచ్చితంగా గెలుస్తాం, రాసి పెట్టుకోండి అంటూ ఆయన ఛాలెంజ్ చేశారు. నిజంగా ఇది ఆలోచిస్తే ఈ హుమయూన్ కబీర్ వేసిన ఎత్తుగడ దీనికి సూట్ అవుతుంది. నేను అందరికీ, ముఖ్యంగా ముస్లింలకు ఒక విన్నపం చేసుకుంటున్నా. ఏంటంటే, రాజకీయాలను బాగా పరిశీలించండి, కుట్రలను పసిగట్టండి. ఎవడో ఒకడు నారే తక్బీర్ అనగానే వెనక ముందు ఆలోచించకుండా రెచ్చిపోయి వాడి వెనకల పరిగెత్తకండి. దేశంలో హిందూ ముస్లింల మధ్య ఐక్యతను, మత సామరస్యాన్ని, సోదర భావాన్ని చెడిపోకుండా కాపాడేందుకు మనం కృషి చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఫ్రెండ్స్, చివరిగా ఒక మాట అంటాను. కొంతమంది సోషల్ మీడియాలో అంటున్నారు, ఎక్కడో బెంగాల్లో జరిగిన విషయానికి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి అంటున్నారు. ఒకటి, ఏదైనా ఒక విషయం సంచలనాత్మకంగా మారి వైరల్ అవుతున్నప్పుడు అది ప్రపంచంలో ఎక్కడ జరిగినా సరే, అది ముస్లింలకు సంబంధించిన అంశం కావచ్చు, ఇంకెవరికైనా సంబంధించిన అవసరం కావచ్చు, మనము మన బాధ్యతగా సమాజం మంచి కోసం మనము మన యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి ఒక మంచి గైడెన్స్ ఇచ్చి తద్వారా శాంతిని కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సన్నిహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే ఒక వీడియో తయారు చేయాలంటే ఎంతో సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది, ఎంతో సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. దీని వెనక ఎంతో కృషి ఉంటుంది. మీరు ఏదైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారో అదే మాకు బలం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. జై హింద్.